నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు. సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని ఆనం తెలిపారు. తల్లి లాంటి గోవుల పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి అనారోగ్యంతో చనిపోయిన ఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడతాము? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా? నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాన్ని మీడియా ముందుకు వచ్చేటప్పటికి అతి పెద్ద గొప్పగా నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్పకూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నారు. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు, హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేదు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళలో మీరు అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం, తపన, తాపత్రయం. నీ హయాంలో ఏం జరిగింది? నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికానికి పట్టిందని ఆలోచన. రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని
దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు గోశాల గురించి, సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా, నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు. హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు. మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా? హిందూ ధర్మ ప్రచారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని విమర్శించడానికి, అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు 5 సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు వచ్చాడు మీ నాయకుడు? విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం, కోదండరామస్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో, ఆచారాల్లో ఒంటిమిట్టలో. సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా? ముత్యాల తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా? కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్షి ఛానల్లో, పేపర్లో తప్పుడు కథనాలు ప్రచారం చేయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు, ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని, తిరుమలలో గోవుల మృతి అంశాలను వాడుకుంటున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. అందులో భాగంగానే టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు ఆరోపించారు. 100 గోవులు మృతి చెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అన్యమతాన్ని అనుసరిస్తూ నాస్తికుడిగా చెప్పుకునే కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేయని కుట్రలు లేవని మంత్రి కొల్లు నిప్పులు చెరిగారు. తాలిబొట్ల కుంభకోణం, ప్లాస్మా టీవీల కుంభకోణం, డాలర్ల మాయంతో పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూమన నిధులు సైతం దారి మళ్లించారని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈరోజు రకరకాలైనటువంటి ఎత్తుగళ్లు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి, గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు. తిరుమల తిరుపతి పవిత్రత మీద, స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్లరాయది, దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది, పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణ చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గోమరణాల గురించి తప్పుడు ప్రచారం, 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు. మామూలుగా గోశాలలో దాదాపు 2600 గోవులు ఉంటే అక్కడ వృద్ధాప్యం వల్ల గాని, డెలివరీలో ఇబ్బందుల వల్ల గాని, వ్యాధుల వల్ల గాని యావరేజ్న ఒక 10 ఆవులు మరి అక్కడ మరణిస్తూ ఉంటాయి. దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గడిచిన 3 నెలల్లో వృద్ధాప్యంగా గాని, ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల గాని 40 ఆవులు మృత్యువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి, 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారంటే, అది కూడా ఫోటోలు, ఎక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయడానికి మరి దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గో సంరక్షణశాల పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 250 మంది గోశాలలో, 250 నుంచి 260 మంది గోశాలలో వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం, సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదని చెప్తున్నారు. ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు. ఎవరి కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో
కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం గోవుల్ని సంరక్షిస్తూ ప్రతిరోజు శుభ్రపరచడం, బ్లీచింగ్ చల్లడం ఇలాంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంటే అక్కడ శుభ్రత లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిజంగా పోస్ట్ మార్టం చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే వేరే రకాలుగా చనిపోయినట్టయితే అప్పుడు వాటికి పోస్ట్ మార్టం చేస్తారు. సహజ మరణాలకి పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు? వృద్ధాప్యంతో చనిపోయినటువంటి ఆవులకి. ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలా. గో సంరక్షణశాలలో రికార్డులు లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదీ జనన మరణ రిజిస్టర్ అక్కడ ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అంతేగాని ఆ వ్యవస్థ పైనే, తిరుమల తిరుపతి దేవస్థానం పైనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ చాలా మేము సీరియస్ గా తీసుకుంటాం. ఈయన కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాడు, నేను నాస్తికుణ్ణని చెప్పి మరి ఇవాళ అవాస్తవమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఒకసారి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటనేది మనందరం కూడా ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక నల్లరాయి పెకలించేసి ఏమవుద్దని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చైర్మన్ గా పనిచేసినప్పుడు అక్కడ ప్లాస్మా టీవీ కుంభకోణం, తాళిబొట్లు కుంభకోణం, టికెట్లు అమ్ముకోవడం, డాలర్లు, గోల్డెన్ బంగారు డాలర్లు వస్తాయి మాయం చేయటం, ఇవన్నీ ఆ రోజు మీరు పాల్పడింది వాస్తవం కాదా? ఇవాళ దాని గురించి మీరు మాట్లాడగలరా? కోవిడ్ సమయంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మరి మాయం చేసి వాటిని దారి మళ్లించింది వాస్తవం కాదా కరుణాకర్ రెడ్డి గారు? మీ కుమార్తె నీహారెడ్డి గారి వివాహాన్ని క్రైస్తవ ఆచారాలతో చేసింది వాస్తవం కాదా? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, హిందూ మత ఆచారాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే ధర్మరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన కార్యాలయంలో అందజేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని 25 మంది లబ్దిదారులకు 17 లక్షల రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన లబ్దిదారులు, కూటమి నాయకులు, బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.